చెప్పులు ఎత్తుకపోయేటోడు ఇలాగా చూస్తుండ్రు. ఢిల్లీకి పోతే అన్న ముఖ్యమంత్రి ఈరోజు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముఖ్యమంత్రి అని ఏందా నాకు అర్థం కాదు. ఇప్పుడు రైతు బంధు అన్న వేస్తే భూమి అన్న దున్నుతుండే రైతులు మంచి కార్యక్రమాలు చెయ్యి. ఇది కాదు కదా, ఎవడయ్యా విగ్రహాలు పెట్టమన్నది? నీకు విగ్రహాల పిచ్చి పట్టుకున్నది ముఖ్యమంత్రికి, నాకు అర్థం కాదు. ఏం పిచ్చి ఇది? ఆ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండ్రు, దానికి పెట్టు ఈ డబ్బులు. గాంధీ గారి విగ్రహం ఎందుకు మాకు అర్థం కాదు. ఎవరు పెట్టమన్నారు? నువ్వేం ముఖ్యమంత్రివి? నాకు అర్థం కాదు. వాళ్ళని ఇండ్లు కూలగొట్టి భయపాంతలకు గురి చేసి వాళ్ళని నిలగొట్టి ఎంత హింస పెట్టినా ముఖ్యమంత్రి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తుండ్రా ఇటువంటివి చెయ్యండి అని? ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి హోదాలాగా లేదు ఇది. మాకు నచ్చినట్లు చేస్తున్నాం మేము. వేరే వాళ్ళు ఎవరో సలహాలు చెప్తున్నట్టు ఆ సలహాలు గిట్ట బాగాలేవు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని తీసుకురని ఈ డబ్బులు దానికి ఖర్చు పెట్టండి. మళ్ళీ ముఖ్యమంత్రికి ఏం పిచ్చి పట్టిందా ఏందో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని, అసలు ఈ విగ్రహాల లొల్లి బాగా పట్టింది మీకు. మూసినది ఒడ్డున ఎంతో మంది ఇండ్లు, పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినవు. ఈరోజు ఆడ పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ మీద నేను గాంధీ గారిని పెడతా అని సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారికి చెప్పనీకేనన్నా. సోయుండి మాట్లాడతాడా, సోయి లేక మాట్లాడతాడా? మొన్న ఏమన్నాడంటే అన్న, మేము అప్పు అడగడానికి పోతే బ్యాంకులో దొంగలు చూసినట్లు చూస్తుండ్రు. ఈరోజు 500 కోట్లు మళ్ళీ ఈ నిర్మించడానికి ఎట్లకెళ్ళి వచ్చినాయి పైసలు? చెప్పులు ఎత్తుకపోయేటోడు ఇలాగా చూస్తుండ్రు. ఢిల్లీకి పోతే అన్న ముఖ్యమంత్రి ఈరోజు 500 కోట్లు ఎట్లా వచ్చినాయి ఈ కట్టడానికి? ఏదైతే విగ్రహం కడుతుండ్రో గాంధీ గారిది, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఆ రోజేమో లేవన్నారు, నన్ను లేవన్నారు ముఖ్యమంత్రి. 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజు రైతు బంధు సరిగా చేయలే, రుణమాఫీ సరిగా చేయలేదు, పేద ప్రజల పింఛన్ గిట సరిగా రాలేదన్న. 2-3 నెలలు అవస్థ పడుతుంటే, ప్రజలు అవస్థ పడుతుంటే గిట నువ్వు నన్ను ₹1 లేవు, నన్ను సమ్మిన ₹1 లేదన్నావు. మరి ఈరోజు విగ్రహం కట్టడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి చెప్పాలి, అది గిట చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు నన్ను చంపిన డబ్బులు లేవు, దొంగల్లాగా చూసి చెప్పులు ఎత్తుకుపోయేటాకులాగా చూసి అన్నాడు ముఖ్యమంత్రి. ఈ రోజు గిట నువ్వు చెప్పాలి మాకు ఎట్లకెళ్ళి ఈ డబ్బులు వచ్చినాయి అనేది. పేద ప్రజలని ఎంత హింస పెట్టినంటే రేవంత్ రెడ్డి, చాలా హింస పెట్టిన. అంటే ఇంకా నేను గతంలో రాను, ఇంకా మళ్ళీ రాను అనుకొని ఇవన్నీ చేస్తుండో ఏందో నాకు అర్థం అవట్లేదు.